ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి. అందరు ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడినాయి. బీజేపీ కూటమి ఏర్పడిన ఇక్కడ ఏదైతే వీళ్ళు రిలీజ్ చేశారో సూపర్ 6 పథకాలు, వాటికి మాకు సంబంధం లేదని చెప్పేశారు. కూటమిలో ఉంటామని చెప్పారు. బట్ వాటికైతే ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. బట్ బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి ఎలాంటి హామీ కూడా తీసుకోలేదు. అంటే ఆ బైఫర్కేషన్ యాక్ట్లో ఏదైతే ఏపీకి రావాల్సిన ఇస్తామన్నారో అవి ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడేంది, ఏపీలో 25 సీట్లు వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా సపోర్ట్ చేస్తారనేది ఇంతకుముందు ఉంది. బట్ ఈసారి టీడీపీకి అలయన్స్లో వచ్చిన తర్వాత ఒకవేళ సెంట్రల్లో ఎన్డీఏ కూటమికి డిపెండెన్సీ ఉంటే అప్పుడు ఏపీలో సీట్లు జగన్కి ఎక్కువ వచ్చితే కంపల్సరీగా మనం ఏది అడిగితే అవి ఇస్తారు. టీడీపీకి వచ్చినా కూడా అట్లాగ ఉండేది. బట్ ఎన్డీటీవీ ఒక సర్వే రిపోర్ట్ని అయితే ఇచ్చింది. టోటల్ ఏపీలో వచ్చేసరికి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 25 లోక్సభ స్థానాల్లో అంటే ఇప్పుడేంది టీడీపీ కూటమి ఉంది కదా, టీడీపీ కూటమికి 9 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 16 స్థానాలు వస్తాయని ఇచ్చింది. బట్ దీంతోపాటు ఏంటంటే రోజు రోజుకి జగన్ గ్రాఫ్ కూడా పెరుగుతుందనేది వీళ్ళు ఇచ్చారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే 25లో 16 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేది అనేది ఇచ్చారనమాట.